ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. తెరాస సర్కార్ అసమర్థతకు ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని నేతలు మండిపడుతున్నారు. అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలలో నెలకొన్న గందరగోళంపై విపక్షాలు పోరుబాట పట్టాయి. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు పలికిన నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవకతవకలపై తక్షణం జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గవర్నర్కు లేఖ రాశారు. గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. గతంలో కాకినాడ జేఎన్టీయూలో ఇలాంటి ఘటనే జరిగినప్పుడు సుమోటాగా చర్య తీసుకున్నారని, ఇప్పుడు అంతకంటే తీవ్రమైన సమస్య ఉత్పన్నమైనా ఎలాంటి చర్యల్లేవని వివరించారు. పునర్మూల్యాంకనం కోసం వెళ్లిన విద్యార్థులను పోలీసులు కొట్టారని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, మానవతారాయ్ ఆరోపించారు. న్యాయస్థానం ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని ప్రభుత్వంపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ గ్లోబరీనా అనే సంస్థ ఎవరిది? దీని అక్రమాలు గతంలో ఎన్నో పేపర్లు బయట పెట్టినాయి. ఎంతో మంది దీని మీద విమర్శలు చేసిండ్రు. అది కేటీఆర్ బామ్మార్ది రాజ్ ఈ కాంట్రాక్ట్ ఇప్పించినట్టుగా మేము వింటున్నాం. కాబట్టే దీంట్లో జరిగే అవకతవకల మీద ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. కేటీఆర్ ట్విట్టర్ పిట్టయి అపోహ మాత్రమే అంటున్నాడు. 99 మార్కులు వచ్చినోనికి 0 మార్కులు వేయడం అంటే మీరు మొత్తంగా కూడా గుండు సున్నా ప్రభుత్వం మీది. త్యాగాల విద్యార్థుల త్యాగాల పునాదుల మీదనేమో తెలంగాణ ఏర్పడుతుంది. తెలంగాణ వచ్చినాక విద్యార్థులు బలిదానం కావాలి. ఇది బలి తెలంగాణ. ఈ మలి తెలంగాణ అంతా కూడా బలి తెలంగాణ చేస్తుంది కేసీఆర్ కుటుంబం. అసలు క్యాబినెట్ ఇంతమంది చనిపోతే ఒక్కడు బయటికి వెళ్ళడేంది నాకు అర్థం కాదు. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు బాధ్యులపై తక్షణ చర్యలకు ఆదేశించాలన్నారు. చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. 16 మంది పిల్లలు చనిపోయినరా నాయన. 16 మంది పిల్లలు చనిపోతే చిన్న మిస్టేక్స్ జరిగితే మేము సవరిస్తామంటారా? ఇవాళ బోర్డు సెక్రటరీ చెప్తున్నాడు 600 కట్టుకోండి, రీవాల్యుయేషన్కి రండి. ఎవరు తప్పిదామండి ఇది? మీ తప్పిదం. మీ తప్పిదానికి పిల్లలకు శిక్ష చేస్తారా? 16 మంది పిల్లలు చనిపోతే కనీసం నైతికంగా ఆ విద్యాశాఖ మంత్రి అన్న రాజీనామా చేయాలి ఇప్పటికే. ఇంకా పైగా ఆయన చిన్నవి జరుగుతుంటాయి ఇవి అని అంటున్నాడు. అది సరిగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేని మంత్రి ఎందుకంటే ఉంటే ఎంత ఊడితే ఎంత. సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపియండి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చి పూర్తిగా సమాచారం వచ్చి ఎవరిని దీనికి పాల్పడరని తేలే వరకు మంత్రి గారు ఆ శాఖ నుండి తప్పుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ ఫలితాల అక్రమాలపై సదస్సు నిర్వహించారు. పునర్మూల్యాంకనం చేయాలని కోరుతున్న వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ పరిస్థితికి బోర్డు కార్యదర్శి అశోక్ను బలిపశువుని చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి ఆ తప్పిదానికి పరిష్కారంగా ఈ రీవాల్యుయేషన్ అయినా కానీ ఫ్రీగా చేసి పెట్టడానికి కోసం ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే అది విద్యార్థులకి అంత ఊరట కలిగిస్తుంది. పేరెంట్స్ కూడా భరోసా కల్పించే అవకాశం ఉంటుంది. మరి ఇంత గందరగోళం జరుగుతామంటే 16 మంది విద్యార్థులు చనిపోతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి విధంగా స్పందించలేకపోవడం, ముఖ్యమంత్రి గారు ఇంతవరకు జోక్యం చేసుకోలేకపోవడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. మొత్తం ఈ గ్లోబల్ అరేనా సంస్థ వలనే ఇట్లాంటి దోషాలని తెలుస్తుంది. ఆ గ్లోబల్ అరేనటువంటి భ్రష్టు పెట్టిన సంస్థకి ఈ అగ్రిమెంట్ ఇచ్చేది కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి మీకు సంబంధం ఏంటి, దీని వెనక పెద్ద కుంభకోణం తెలుస్తుంది. ఈ కుంభకోణాన్ని ఛేదించడానికి కోసం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గ్లోబరీనా టెండర్ వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని, న్యాయ విచారణ జరిపించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు.